వస్తా అన్నారు, మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడ జరిగింది? గచ్చిబాబి గోడౌన్స్లో ఎవరినో సేవ్ చేయబోతూ. ఐఎమ్ వెరీ సారీ సూర్య. అంతా నా వల్లే. హే, అలా అనుకోకు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఓన్లీ డెస్టినీ సూర్య. అందుకే నువ్వు ఆ రోజు నాకు ప్రపోజ్ చేసిన. ఆ టాపిక్ వదిలేలే. నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను, కానీ నీ అంతగా ఎవరూ లవ్ చేయలేదు. నిజంగా నాకు కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు. ఒక్కటి మాత్రం నిజం సూర్య, అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం. అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం మై బ్యాడ్ లక్. నాదే ఉందిలే. అసలు ఆ రోజు అలా జరగకపోయింటే. ఎక్కువ ఆలోచించకు సూర్య. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకే? థ్యాంక్ యూ. గుడ్ నైట్ సూర్య. బాయ్. పంతులు గారు, రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటుంది చూడండి. మళ్ళీ వచ్చేటేంటిడు? ఏం జరుగుతుందానా? హాయ్ విన్ని, ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలు ఏంటో నీ గోల్ అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోలేంటి? అసలు పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు. పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగుల్లో 101 కొబ్బరికాయలు కొట్టాను. ఇలా ఇదంతా మై మాట. అమ్మవారికి నరబలు ఇవ్వకూడదు. పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? వెధవేషాలు లేకుండా పెళ్లి కొప్పుకో. నానా అది కాదు, నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న, నాకు అర్థం అవుతుంది ఒక కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని, అది నీ బాధ్యతని. కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న. అయినా నేను పెళ్ళే చేసుకుని అంటున్నానా? ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న. అది వాడినైతే అస్సలకి చేసుకోలేను. అయినా వాడికి పెళ్ళావక్కర్లేదు. ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి, వంట చేయడానికి ఒక వంటమ్మాయి కావాలి. నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న. ఇవేనా నీ డ్రీమ్స్? నాన్న వచ్చేసా. పంతులు గారు, అయ్యా. ఆ ముహూర్తం ఖాయం చేయండి. సరే నాన్న, ఏంటి అరుస్తున్నావు? అది ఈసారి జీటీ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేస్తానా? ఇప్పటి వరకు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావు? నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు, అది ఇదిగో ఈ తూపు వారి వల్ల. సరసం. ఈసారి క్రాక్ చేయడమే కాదు, నేను టాపర్ కూడా అవుతాను. టాపర్? నో వే. నాన్న, ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగాన్ని తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి. ఫెయిల్ అయితే వేరే బకరాగాన్ని ఎందుకు, ఈ బకరాగాన్ని ఇచ్చి చేస్తాను. సారీ బాబు. పర్లేదు అంకుల్, మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది. ఓకే విన్ని, వెళ్ళొస్తా. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేదో నీ నెత్తలు కొట్టుకోరా, పీడ వదిలిపోద్ది. ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో, నేను చాతపడి చేసి చంపేస్తాను. ఎదవా వేస్వేలో కూడా వాడు అంత చూడాలి. కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అంకుల్. పెద్ద WWF ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని. ఎలా పాస్ అవుతావే? అదే అర్థం కావట్లేదనమ్మా. కానీ వాడినైతే చేసుకోను. నీకున్న బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వు. ఇప్పుడు ఏమన్నావు? పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వలేవు. పేపర్ లీక్. ఏమైంది? ఏమైంది దీనికి? అబ్బా, ఎంత మంచి ఐడియా ఇచ్చావు గ్రాని. ఇప్పుడు చూడు ఎలా పాస్ అవుతాను. ఏ, నువ్వు ఎప్పుడు చేయలేదా? పెద్ద పతితో మాట్లాడుతున్నావు. చేశా, బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్. నన్ను జైల్లో వేస్తారు తెలుసా? ఎప్పుడు వెళ్తావు? 14లోనా 19లోనా? మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్. ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు వెనలా ప్లీజ్. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాయన్నో? సారీ. ఎందుకు వచ్చావరా? ఏదో ఎత్తుకురా. నాకేనా చెప్పరా కనీసం ఎందుకు వచ్చావో?
స్వాతి బుక్ సెక్స్ అండ్ సైకాలజీ అని ఓనర్ గారు చూస్తున్నాడా? ఒరే ఈ మంకీ కెప్పు కళ్ళజోడు చూస్తే మనల్ని దొంగడనుకుంటాడు రా. ఏం కూర ఇల్లు అడుగు. నేను అడగను, నువ్వు వెళ్ళి అడుగు. నేను అడగను, నువ్వే వెళ్ళి అడుగు. మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తాను. బుక్ షో చూడండి ఆగరా వండల్ని. ఇదిగో తీసుకెళ్ళు. చెవులు చేతులు పెట్టుకుని ఊరి నెల పైకి చూస్తుంటారా, స్టైల్గా ఉంటావు. హలో, ఇక్కడ కాండమ్స్ ఏం దొరకవు. అయితే మా దగ్గర బోర్డు ఉన్నాయి, అడగరా. అంటే జీటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? ఏ ఇయర్? 2014. 2014 ఎందుకురా? దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? 2014 నుంచి 18 వరకు ఉన్నాయి. ఇవిగో క్వశ్చన్ తీసుకోండి. పేపర్స్ ఎందుకురా? వెన్నెల పాపం హెల్ప్ చేయమందరా, అందుకే క్వశ్చన్ పేపర్స్. 2014 వెన్నెల అంటే ఇక్కడ నుంచి నువ్వు కోచింగ్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ర్యాంక్ కొట్టేసి నా విజయానికి కారణం ఫ్యూచర్ లో ఉన్న సూర్య అని చెప్తుందా? అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం జైలుకి వెళ్ళినా తప్పలేదు. జైలుకి వెళ్తావా? ఏమండి పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా? ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది. దానికి బుక్ చదవడం ఎందుకు? నా ఫేస్ చూస్తే చాలు కదా. అవునులే. రాసుకో. హే ఆగు, ఓం రాస్తున్నా. చేసేదే దొంగ పని, మళ్ళీ ఇందులో ఓం ఒకటి. ఆన్సర్స్ చెప్తే చాలు. సార్, ఐఎమ్ బ్యాక్. ఓహో, మళ్ళీ వచ్చావా? ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి. సార్, ఈసారి ప్రాసెస్ ఏంటి? నేను రాసే ఆన్సర్స్కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా, లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్కి నేను ఆన్సర్స్ రాయాలా? నువ్వు కొత్త ప్రాసెస్లు క్రియేట్ చేయకు, ఉన్నది రాయి. ఈసారి మీకు తెలియంది నా దగ్గర ఒకటి ఉంది. నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది. నీకు తెలుసా? వాట్స్ దాట్? క్వశ్చన్ పేపరా? ఇది సెట్ 3. సార్, స్టార్టింగ్ విత్ సి, మిర్చి. మిర్చియా? అమ్మా, సార్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్లీ నాకు అవసరం లేదు, బట్ మీకోసం చూసి రాస్తా. ఏంటి? నాకు చిన్న డౌట్ సార్. మరి జర్మనీలో బాగా చలి ఎక్కువ కదా, మన కోటిలో స్వెటర్స్ అక్కడ పనిచేస్తాయంటారా? ఎగ్జామే పాస్ అవ్వలేదు, అప్పుడే జర్మనీ అంట. కూర్చో. ఫ్యూచర్ ప్లానింగ్ సార్. యాదవ క్వశ్చన్ ఒకటి. A B B B C D B B A D B D C D C B D A A A B D C D B D B B C D D B B A C C D B B B C. वाह 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 वाह. हाँ sir, I shake the class. Bye sir. వెన్నెలుందా? ఏమండి? ఏంటే? ఎవరో వచ్చారు. మీరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెన్నెల మీ అమ్మాయిగా? నన్ను చూస్తావేంటే? అవునని చెప్పు. అవునండి, మా అమ్మాయి. ఏం చేసిందండి? వెన్నెలను పిలవండి. పిలవే. వెన్నెలా? ఏం చేసావే? నేనేం చేయలేదు. ఏం చేసావే? కంగ్రాచులేషన్ సార్. దేనికి? అదేంటి సార్, మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో 1,30,000 మంది రాస్తే 21% మాత్రమే పాస్ అయ్యారు. అందులో మీ అమ్మాయి కూడా ఉంది. కంగ్రాట్స్ వెన్నెలా, యు గాట్ 87th ర్యాంక్ ఇన్ జీఈటీ. నిజంగా? అసలు నిజంగా పాస్ అయ్యావా?
మొత్తం టాపర్ వచ్చావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1 సెకండ్. సూపర్ బ్రో. ఇప్పుడు తీసుకోండి. ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న.